ఇవాళ జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడింది. మంత్రులు అందుబాటులో లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో ఏఐసీసీ నిర్వహించే ఓబీసీ మీటింగ్ లో పాల్గొనేందుకు 3 మంత్రులు వెళ్లారు. మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఇక వాకిటి శ్రీహరి ఢిల్లీలో ఉంటారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉండిపోతున్నారు. 5 మంత్రులు ఢిల్లీలోనే ఉండడంతో 28కి ఈ భేటీని వాయిదా వేశారు. ఇదే అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి వాసు అందిస్తారు. వాసు, చెప్పండి, ఇవాళ జరగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా పడినట్టుగా తెలుస్తోంది. అసలు అప్డేట్స్ ఏంటి? ఈరోజు తెలంగాణ కేబినెట్ సచివాలయంలో భేటీ కావాల్సి ఉంది. కానీ మంత్రులంతా కూడా ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 28న సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ సమావేశం నిర్వహించాలని కూడా సీఎం ఆదేశించినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ప్రధానంగా మంత్రులకు సంబంధించి ఎవరైతే బీసీ మంత్రులు నిన్న పార్లమెంట్లో బీసీ బిల్లు అమలుకు సంబంధించి కూడా ముఖ్యమంత్రి సహా డిప్యూటీ సీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి, బీసీ మంత్రులు కూడా అందరూ ఢిల్లీ వెళ్ళిన నేపథ్యంలో కూడా ఢిల్లీలో ఉండాల్సినటువంటి పరిస్థితి. 5 మంత్రులు ఈరోజు ఢిల్లీలో ఉన్నటువంటి నేపథ్యంలో కూడా ఈ యొక్క కేబినెట్ భేటీని వాయిదా వేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఢిల్లీలో బీసీ మంత్రులకు సంబంధించి కూడా పొన్నం ప్రభాకర్, వాకటి శ్రీహరి, కొండా సురేఖ 3 బీసీ మంత్రులతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఇంకా ఢిల్లీలో ఉన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి హైదరాబాద్ బయలుదేరి రానున్నారు. ముఖ్యమంత్రి కూడా ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న పరిస్థితి. కాబట్టి ఈరోజు సాయంత్రం 4 గంటలకు జరగాల్సినటువంటి కేబినెట్ భేటీ వాయిదా వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే కొన్ని కీలక అంశాలకు సంబంధించి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో కూడా కీలక భేటీ కావాల్సి ఉంది. ఏదైతే మంత్రుల సమావేశం జరగాల్సిన నేపథ్యంలో కూడా అనేక కీలక నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి నేపథ్యం. గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి ఒక చట్టంతో పాటు అనేక అంశాలకు సంబంధించి తెల్ల రేషన్ కార్డుల విషయంలో పాటు ఇందిరమ్మ ఇండ్లతో పాటు ఇతర ప్రభుత్వ పథకాలకు సంబంధించినటువంటి అంశాలపైన కూడా కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక భారీగా వర్షాలు పడుతున్న నేపథ్యంలో కూడా ప్రభుత్వం అప్రమత్తంగా ఉండి అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేసిన నేపథ్యానికి సంబంధించి కావచ్చు, రైతులకు సంబంధించినటువంటి వ్యవసాయ పనులు నిమగ్నమైన నేపథ్యంలో వారికి కావాల్సినటువంటి ఏదైతే ఇతర యూరియాతో పాటు విత్తనాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లపైన కూడా పూర్తి స్థాయిలో కూడా కేబినెట్ భేటీలో చర్చించాల్సి ఉంది. కాబట్టి ఇలాంటి కీలకమైన అంశాలపైన చర్చ జరగాలి. కాబట్టి 5 మంత్రులు ఢిల్లీలో ఉన్న నేపథ్యంలో కూడా కేబినెట్ భేటీని వాయిదా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి రేపు సోమవారం 28న మధ్యాహ్నం 2 గంటలకు కేబినెట్ భేటీ కావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా తెలుస్తోంది. మొత్తానికి ఇవాళ జరగాల్సిన తెలంగాణ భేటీ వాయిదా పడింది. ఈ నెల 28కి వాయిదా వేశారు. అయితే ఇప్పటికే 5 మంత్రులు ఢిల్లీలోనే ఉన్నారు. అందువలనే ఈ భేటీ వాయిదా